నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు రాముల వారికి సంబంధించిన ఆలయాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది రామాలయం గురించి. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రామాలయాల గురించి మాట్లాడుకున్నాం. ముందుగా ఆంధ్రలో రాముడి గురించి ఏదైనా తెలియచేయండి అమ్మ. ఆలయం ఏదైనా ప్రత్యేకంగా ఉన్నాయంటారా? అక్కడ కథ పురాణాల ప్రకారం చూస్తే ఉందమ్మా. రామతీర్థం అని, అది ఇప్పుడు విజయనగరం జిల్లా అవుతుందో, మరి జిల్లాలు మార్చాక ఏమవుతుందో నాకు తెలియదు. విజయనగరం దగ్గరగానే ఉంటుంది. రామతీర్థం దాని పేరు. అక్కడ పాండవులు వచ్చి పూజించారమ్మా. ఇప్పటికీ అక్కడ భీముడి పుష్కరిణి అని అలా కొన్ని ప్రాంతాలు మనకి ఆ పేరుతోనే కనిపిస్తాయి. త్రేతాయుగంలో వచ్చిన రాముడికి ద్వాపర యుగంలో పాండవులందరూ కలిసి ఆయన అక్కడికి వస్తే, అంటే వనవాసం చేస్తూ ఇంత వెళ్ళాడు కదా, అప్పుడు అక్కడ కొద్దిసేపు విశ్రమించిన స్థలాన్ని గుర్తించి అక్కడ పాండవులు దానికి పూజలు చేశారనమాట ఆలయంలో. ఆ పాండవులు పంచపాండవులు పూజలు చేసిన చిహ్నాలు కూడా మనకి బాగా కనిపిస్తాయి. అది రామతీర్థం అంటారు దాన్ని. ఈ రామతీర్థం ఎప్పుడైతే మొత్తం తెలుగు ప్రాంతం 2 రాష్ట్రాలుగా విడిపోయిందో, ఒకప్పుడు భద్రాచలంలో చేసే రామ కళ్యాణమే అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్గా భావించి ప్రభుత్వం నుంచి పట్టు బట్టలు వెళ్ళటం, ముత్యాల తలంబ్రాలు వెళ్ళటం చేసేవారు. ఇప్పుడు తర్వాత విడివిడిగా అయిపోయిన తర్వాత, అంటే విడిపోతే ఇంకా పెరుగుతాం అన్నట్టుగా అక్కడ ఉత్తరాంధ్రలో రామతీర్థంలో చేస్తున్నారు ఇదే పని. అలాగే రాయలసీమలో ఒంటిమిట్టలో చేస్తున్నారు. చేసి ప్రతి చోట గవర్నమెంట్ స్పాన్సర్డ్ లాగానే చేస్తున్నారు ఇవి. ఈ రామతీర్థం అనేది కొండ, అక్కడ ఒక పెద్ద కొండ ఉంది పక్కనే. అసలు కొండ మీద ఉన్నది ఒరిజినల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఒక రామాలయం ఉంది, మళ్ళీ కొండ కింద ఒక రామాలయం ఉంది. మనలాంటి వాళ్ళందరూ సాధారణంగా అంటే కొండ ఎక్కి కొంచెం కష్టపడే వెళ్ళాలి, తేలిగ్గా వెళ్ళే కొండ కాదు అది. కింద ఉన్న చోట ఈ రామాలయాన్నే చూసి 2 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి అహోబులంలో ఉంటే కొండ కింద ఒకటి ఉంది, కొండ మీద ఒకటి ఉంది, ఇంకా పైన మొత్తం ఇంకో 7 ఉన్నాయి. నవనారసింహులు కదా అవి. అందరూ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం కింద చూసేసుకొని వెళ్ళిపోవటం అనమాట. అలాగే ఈ కింద ఉన్న రామతీర్థం ప్రత్యేకమైనటువంటి రాముడి ఆలయం. అది రాముడు అక్కడ నడయాడిన ప్రాంతం. రాముడు వచ్చి అక్కడ ఉండి కొంత విశ్రాంతి చేసినటువంటి ఆలయం. కొండ మీద కూడా మళ్ళీ వేరే రామాలయం ఉందని చెప్పా. ఈ మధ్య ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, ఒక 4 ఏళ్ళు అయిందనుకుంటా జరిగి. ఆ పై రామతీర్థంలో ఉన్న రామాలయంలో ఎవరో దుండగుడు రాముడి తల నరికేశాడు. అయ్యో, శిల తల నరికేశాడు. అంటే శిల రాయే కదా ఇది, నరికేసి మామూలుగా రోజువారీగా పూజ చేసుకుని వెళ్ళేటటువంటి పురోహితుడు ఉంటాడు కదా, ఒక పూజారి ఉంటాడు. పైన కూడా నిత్య పూజలు జరుగుతాయి. భక్తులు తక్కువ మంది వెళ్తారు, కష్టంగా మార్గం కనుక. కానీ పురోహితుడు పూజారికి అయితే నిత్య విధి, తప్పనిసరిగా ఉదయాస్తమాన పూజలు చేసే వస్తారు వాళ్ళు. అక్కడ ఉదయం వెళ్ళి చూస్తే తలలేదు. చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. రోజు చేసేటటువంటి పూజ చేసే దైవం కదమ్మా, ఎంత కష్టంగా అనిపిస్తుంది, ఎంత బాధగా అనిపిస్తుంది, ఎంత దుఃఖంగా ఉంటుంది. చేసి తర్వాత అంతా వెతికారు. అది పెద్ద స్టేట్ ఇష్యూ అయిపోయింది. ఇతర మతస్థులు వచ్చి నరికేశారు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. ఆ పిచ్చివాడు ఎవరో నరికారు అని చివరికి తేల్చేశారు. అంటే హిందూ విగ్రహాలకి, హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి జరిగేటటువంటివన్నీ పిచ్చివాళ్ళు మాత్రమే చేస్తున్నారంటే అలా చేసేవాళ్ళు పిచ్చివాళ్ళు. అంటే వయసు వరుస రెండో చెప్తున్నా, పిచ్చివాళ్ళు చేశారని చెప్పేసి వదిలేస్తుంటే, అవును పిచ్చివాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. నరికేశాక తర్వాత పూజారి రోజు పాపం చేసే పూజ కదా, అతను ఎంత తల్లడిల్లిపోయాడంటే వెతుకుంటే చివరికి ఆ పుష్కరిణిలో, పైన పుష్కరిణి ఉందని చెప్పాను కదా, అక్కడ దొరికింది తల. ఆ తలని పట్టుకుని ఆయన ఏడిచాడు పాపం. అది టీవీలో న్యూస్లో చూశాను, నాకు ఎంత బాధ వేసిందో. అంత దుఃఖమా అంటే దేవుడి పట్ల ఎంత విశ్వాసం ఉంది కదా ఆ పూజారికి. మామూలుగా ఏదో విగ్రహం అన్నట్టుగా పూజ చేయటంలా, నిజంగా సాక్షాత్తు అక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టుగా పూజ చేస్తున్నాడు. ఆ విగ్రహం ఇలా పట్టుకుని దుఃఖంగా కొండ దిగి వచ్చాడు. అది పట్టుకుని ఆ చుట్టుపక్కల అందరూ అప్పటికే, ఒకసారి గొడవ జరగంగానే జనం చేరిపోతారు కదా. అటువంటి అద్భుతమైన ఆలయాన్ని, యుగాల తరబడి ఉన్న ఆలయాన్ని అలా చేసేస్తే ఎట్లా మనసుకి? తప్పనిసరిగా ఒకటి అనుకుంటారే అమ్మా, అందరూ పాపాలు చేసేసి మాకు తెలియదు, ఎవరు చూడలేదులే అనుకుంటారు. ఎవడు తల నరికాడో చూడకపోవచ్చు, లేకపోతే చూసిన వాడెవడో పక్కనున్న ఫ్రెండో ఎవరో ఉంటారు కదా, మరి ఒక్కడే తెలిసిన వాళ్ళు చెప్పకపోవచ్చు, బయట పెట్టకపోవచ్చు. ఎవరికి తెలియకపోయినా మనకెప్పుడు కూడా సాక్షులు 3. ఒకటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అగ్ని ఏంటంటే సంధ్యాకాలంలో అగ్ని ఉంటుంది. సూర్యుడు మారి చంద్రుడు, చంద్రుడు మారి సూర్యుడు రావాలి కదా. ఆ సమయాల్లో వీళ్ళు చక్కగా మనల్ని ఎవరు ఏం చేసినా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చిత్రంగా గుప్తంగా మనిషిలోనే ఉండి, చిత్రగుప్తుడు అంటారు ఈ లెక్కలు రాసేవాడిని,
మనిషిలోనే ఉండి ఈ లెక్కలన్నీ రాస్తూ ఉంటారు. మన నుంచి మనం దాటిపోలేంగా, వాడు మనలోనే ఉన్నాడుగా. అందుకే 3 నేత్రాలు. శివుణ్ణి పూజించేటప్పుడు చంద్రార్క వైశ్వానర లోచనాయ. ఆ అర్క చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. ఈ మూడు కళ్ళతో చూస్తూ ఉంటాడు ప్రకృతినంతా. ప్రకృతిలో మనం కూడా భాగమే. ఎక్కడ ఏవి అన్నా, అందుకే చెవ చెట్టుకుమన్నా అక్కడ తెలుస్తుంది అంటాం చూడు. కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. అది కళ్ళు మూసుకున్నా మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకోరు. ఆ పైన ఉన్నవాడు అస్సలు మూసుకోడు. ఆ తర్వాత ఎవరైనా ఏదన్నా తప్పు చేసినా వీళ్ళు మనవాళ్లే అని పక్క వాళ్ళు క్షమించవచ్చు. ఒకళ్ళనొకళ్ళు ఏదన్నా 2 స్నేహితులు కేకలేసుకున్నారు, పోన్లే నా స్నేహితుడే కదా అని ఈ స్నేహితుడు వదిలేయచ్చు. కానీ ఆ పైన ఉన్న వాడికి వీళ్ళిద్దరు ఒకటే. ఒకళ్ళు ఇంకోళ్ళని బాధించారు కనుక ఈ శిక్ష వీడికి పడాలి, తప్పనిసరిగా శిక్ష పడుతుందమ్మా, అది గ్రహించుకుంటే మంచిది. అందరూ కూడా ఎవరికైనా సరే అటువంటి ప్రత్యేకమైన ఆలయం అది కూడా. ఎందుకంటే ఆలయాలన్నీ కూడా స్వయంభూలు, అంటే ఆ దేవతలే వచ్చినవి, లేకపోతే ప్రతిష్ఠితాలు, దేవతా ప్రతిష్ఠితాలు, లేకపోతే పూర్వకాలంలో పూర్వ పురుషులు ఎవరు పాండవులు లాంటి వాళ్ళ ప్రతిష్ఠితాలు, లేదా ఇప్పుడు కూడా భక్తులు ప్రతిష్టలు చేస్తూనే ఉన్నారుగా. మానవ ప్రతిష్టలు అనుకుందాం వీళ్ళని ప్రస్తుతం. ఈ ప్రతిష్ఠితాలు ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి ఆలయంలో ప్రతి ఆలయంలోనూ శక్తి ఉంటుంది, ప్రతి ఆలయంలోనూ శక్తి ఉంటుంది. అసలు గోపురం ఇలా వచ్చింది అంటేనే ఆ గోపురం అంతా శక్తి కేంద్రంగా, శ్రీచక్రం ఇలాగే కదమ్మా ఉంటుంది. అవునండి, శక్తి కేంద్రంగా ఉంటుంది, అక్కడి నుంచి పెద్ద శక్తి ఉంటుంది. అందుకే ఆలయాలకు వెళ్తే హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా ఉంది అనే మాటలు అనుకుంటూ ఉంటామా? బాగుంది అంటారు కొంతమంది ఏం తెలియకపోయినా. అటువంటివన్నీ ఆ శక్తి కేంద్రంలో కింద మనం ఉంటే హాయిగా ఉంటుందన్నమాట. ఆ శక్తి ఆరా లోపలికి వెళ్ళిపోయాం మనం. ఎలాగైతే ఒక ఎండాకాలంలో ఏసీ రూమ్లోకి వెళ్తే ఆ చల్లదనంలోకి వెళ్ళగానే బాగుంది, హాయిగా ఉంది అనుకుంటామా? అలాగే ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్తే శక్తి మనకు వచ్చి మనకి బలం వస్తుంది, మళ్ళీ కొత్తగా మనం రిజనరేట్ అవుతాం. అటువంటి ఆలయాల జోలికి వెళ్ళి ఇలాంటి కిరాతకపు పనులు చేసేవాళ్ళని, ఎందుకంటే వాళ్ళు అనాగరికపు పనులు, నాగరికతకి సంబంధించిన పనులు కావవి. నాగరికత అంటే మనం బాగా నేర్చుకునేటటువంటివి. వీళ్ళు నాగరికత కంటే నగరికత నేర్చుకున్నారేమో, అంటే నగరాల్లో ఎలా ఉండాలో నేర్చుకున్నారేమో, కానీ నాగరికుడైన వ్యక్తి ఎలా ఉండాలో నేర్చుకోవాలా. ఇంకా అనాగరిక పరిస్థితుల్లోనే ఉండి ఇలాంటి పనులు చేయటం. ప్రత్యేకంగా నేను రామతీర్థం గురించి తలుచుకుని, మనం చేయకపోయినా మనం ఆ కాలంలో ఉన్నందుకు అది శ్రీరామచంద్రుడికి క్షమాపణలు, ఇటువంటి పని చేసినందుకు. విజయనగరం దగ్గరే రామనారాయణం అని ఈ మధ్య కొత్తగా కట్టారు ఒక ఆలయం. అది కూడా మంచి భక్తులు, సన్యాసులు, ఆ రామదీక్ష పట్టిన వారు నిరంతరం అక్కడ రామనామం జరుగుతూ ఉంటుందమ్మా, నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రామనామం జరిగేటటువంటి ఆలయం ఇంకొకటి గుజరాత్లో కూడా ఉంది. అక్కడ అసలు వాళ్ళు 24 గంటలు పగలు రాత్రి పొద్దున మధ్యాహ్నం అనే మాట లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉంటారు అంతే. అదొక్కటే మంత్రం, తారక మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, మళ్ళీ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలా ఇక్కడ రామనారాయణంలో కూడా చక్కగా నిరంతరం రామనామం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక వేద పాఠశాల ఉంది. ఆ ఆలయం కట్టడమే బాణం ఆకారంలో కట్టారు. నూతనం కదా, ఇవంతా మనకు కావాల్సినటువంటివన్నీ కొత్తగా జత చేశారు వాటికి, మోడర్న్ గ్యాడ్జెట్స్తో కలిపి. లైటింగ్లో అసలు ఆలయం ఎంత బాగుంటుందంటే, అతి పెద్ద రాముడి విగ్రహం, చక్కటి హనుమంతుడి విగ్రహం, ఇవన్నీ పెట్టి అక్కడ ఆ ప్రాంతం పేరే రామనారాయణం. రామనారాయణుడు అనేటటువంటి దేవుడు మన వేదాల్లో ఎక్కడా లేడు. రాముడు ఉన్నారు, నారాయణుడు ఉన్నాడు, రామనారాయణుడు లేడు. మనకు రామాయణంలో పద్యం ఉంది, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః అని. అంటే రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు అనే పేర్లు సీత చివరికి సీతకి సీతాయ పతయ నమః. నాథుడు ఎవరికయ్యాడు? సీతకి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. ఈ రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు అని పిలువబడేటటువంటి రాముడు రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. సీతకి నాథుడయ్యాక రఘునాథుడు అనే పేరు ఉన్నటువంటి వాడు సీతకి నాథుడయ్యాక ఆయన సీతాపతి అన్నారట. ఎప్పుడు సీతాపతి అంటారు? మిథిల వెళ్తే ఆయన సీతాపతే. ఈయన ఎవరికి తెలుసు? సీతమ్మ తెలుసు, కానీ చిన్నప్పటి నుంచి మిథిల ప్రాంతానికి వెళ్తే ఈయన సీతాపతి. అదే ఈవిడ అయోధ్య వస్తే ఈవిడ రాముడి భార్య. అలాగా ఆ రామనారాయణ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ చక్కగా అక్కడ రామనారాయణంలో రాముడికి ఒకటే బాణం ఒకటే భార్య అన్నారు కదా, ధనస్సు రూపంలో ఆ ఆలయాన్ని అంతా నిర్మించి చక్కటి మోడర్న్ గ్యాడ్జెట్స్తో దానికి మంచి లైటింగ్ ఇచ్చి నిత్యము రామనామం, నిత్యము రామాయణం గురించినటువంటి ప్రవచనాలు ఇవి జరుగుతూ చిన్న చిన్న పిల్లలు, వేద పాఠశాలకు వచ్చిన పిల్లలు వాళ్ళందరూ రామ రామ అనుకుంటూ ఉంటే, అసలు రామ అనేది తారక మంత్రం కదమ్మా.
ఈ తారక మంత్రం ఏంటంటే మనని ఈ జన్మ నుంచి ముక్తినిచ్చేది. అవును. అటువంటి ముక్తిదాయకమైనటువంటి రామనారాయణం కూడా చూడటం చాలా బాగుంటుంది. ఇవి రెండు దగ్గరలోనే ఉంటాయి కనుక ఒకసారి ప్రయాణం పెట్టుకుంటే ఈ రెండు చూడొచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు మౌంటైనరింగ్ అంటే కొంచెం కొండలు ఎక్కగలిగే వాళ్ళు కొండ మీద రామతీర్థాన్ని కూడా చూడగలిగితే మంచిది. తర్వాత అక్కడ అప్పటిదాకా ధర్మకర్తగా ఉండి ఆ సమయంలో ధర్మకర్తగా తొలగించి వేయబడ్డ అశోక్ గజపతిరాజు గారు కొత్త విగ్రహానికి, ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఆలయాలకు వీళ్ళు ధర్మకర్తలు, కానీ కొత్త విగ్రహానికి నిధులు మంజూరు చేసి తన కుటుంబం నుంచే చేసి దానికి ఆయన కొత్త విగ్రహం పెట్టించారు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.